హాయ్ హలో, ఎలా ఉన్నారు పిల్లలు? అందరూ బాగా ఎండలో తిరుగుతున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమ్మర్. వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఈ రోజు నేను మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. మీ డాడీ బైక్ ఉంది, లేకపోతే స్కూటీ ఉంది, యాక్టివా, పేరు ఏదైనా సరే, యాక్సెస్, ఇంకేవో వెస్పా, ఏమైనా సరే, ఎప్పుడైనా బండి ఆగిపోయింది అనుకోండి, మామూలుగా స్టార్ట్ చేయడానికి ఏం నొక్కుతారు? బటన్ నొక్కుతారు కదా. బటన్ నొక్కితే స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తాం? మనం కిక్ కొట్టుకుంటాం, చాలా చిరాగ్గా, నచ్చదు కదా. వెంటనే మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళిపోతాం, బటన్తో స్టార్ట్ అవ్వట్లేదు చూడండి అని. ఇలా బటన్ నొక్కంగానే దానంతటి అది స్టార్ట్ అవ్వడాన్ని ఏమంటారో తెలుసా మీకు? సెల్ఫ్ స్టార్ట్ అంటారు. అంటే ఒకవేళ అలా స్టార్ట్ అవ్వకపోతే మెకానిక్ చెప్పే పదం ఏంటో తెలుసా? సెల్ఫ్ పోయిందండి అని చెప్తారు. అంటే ఏంటి? దానంతటి అది వర్క్ చేయడం పోయి మనం బయట నుంచి ఏదైనా ఫోర్స్ ఇస్తే పనిచేయడం. ఒక లైఫ్లెస్ థింగ్కి సెల్ఫ్ లేకపోతే వాల్యూ ఉండదు. అలాంటప్పుడు మనం లివింగ్ ఇంటలెక్చువల్ హ్యూమన్ బీయింగ్స్ అయ్యుండి ప్రతిదీ ఎవరో చెప్తేనే చేస్తే మనకేం వాల్యూ ఉంటుంది? అంటే ఆ సెల్ఫ్ అనే థింగ్కి అంత వాల్యూ ఉంది. ఏదైనా మనంతటి మనం. మీకు ఎగ్జాంపుల్ జస్ట్ ఒక 3-4 చెప్తాను. డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్, ఇంపోజ్డ్ డిసిప్లిన్. అంటే ఎవరన్నా చెప్తూనే ఉంటే, అంటే చెయ్యండి, చూడండి, తంతాను, చేయకపోతే ఊరుకోను, ఇలా చెప్తే చేయడం, అది ఇంపోజ్డ్ డిసిప్లిన్. అదే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే నీకే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉంది. ఇంకెవరు చెప్పాలి? 6ంటికి నిద్ర లేవడం అనేది రైట్ వే. సరే, 5ంటికి నిద్ర లేవడం, 4ంటికి నిద్ర లేవడం ఇంకా మంచిది అనుకోండి. నేను మీకోసమే 6 అని చెప్పా. అంటే బిఫోర్ సన్ రైజ్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఎట్ సన్ రైజ్. అంతే తప్ప 6ంటికి సన్ రైజ్ అయితే 9ంటి దాకా పడుకోవడం, సండే అయితే లేటుగా లేవాలి, ఇది ఎవరు చెప్పారు మీకు? సండే అయితే అన్నం మానేస్తారా? సండే అయితే బట్టలు వేసుకోవడం మానేస్తారా? సో కాదు, ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, రొటీన్ సెట్ చేసుకోవడం లాగా మీ బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవటం. అప్పుడు అసలు అలారం అక్కర్లేదు. రెండోది, దీనికి ఎవరు చెప్పాలి? అంటే నిద్ర లేవమని ఒకళ్ళు చెప్తే లేస్తాం. అప్పుడు అన్నం తినమని కూడా ఎవరైనా చెప్తేనే తినాలి కదా. ఐస్ క్రీమ్ తినమని కూడా ఎవరైనా చెప్తేనే తినాలి కదా. మనం అడిగి తినకూడదు కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు, అది ఎప్పటికైనా ఇబ్బంది. అందుకని సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనంతటి మనమే చేయాల్సిన పనులన్నీ ఎవ్వరితోనూ చెప్పించుకోకుండా, అది తినడమా, నిద్ర లేవడమా, నేర్చుకోవడమా, రాయడమా, చదువుకోవటమా, పడుకోవడమా, ఆఖరికి బట్టలు వేసుకోవడం, వాష్రూమ్కి వెళ్ళడంతో సహా ఒక టైం ప్రకారం ఏది కరెక్ట్ అయితే అది, మీకేది అనిపిస్తే అది కాదు. అది తెలియకపోతే అడగండి, ఎవరినన్నా చూసి నేర్చుకోండి. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇవాళ. ఒక్కొక్కసారి మీకు డౌట్ వస్తుంది, ఏది కరెక్టో ఏది తప్పో మాకు అస్సలు తెలియట్లేదండి. మా ఫ్రెండ్స్ అడుగుతారు, రా 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 చేద్దామని. అప్పటికి నేను వద్దనే చెప్పా, కానీ వాళ్ళే బలవంతం చేసేసరికి చేసేసా. అంటే ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరైనా బట్టలు వేసుకోకుండా స్కూల్కి వెళ్దామని బలవంతం చేస్తే వెళ్తారా? అస్సలు 4 రోజులు అన్నం తింటాం మానేద్దాం, ఉపవాసం ఉందాం అని బలవంతం చేస్తే ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. అంటే ఇక్కడ మీ ఫ్రెండ్ అడిగారనో, ఎవరో బలవంతం చేశారనో కాదు, లోపల మీకు కూడా చెయ్యాలనే ఉద్దేశం ఉంది, దానికి ఇంకొకళ్ళు తోడయ్యారు, సో చేసేస్తారు. అది తప్పైనా సరే. అడిగినప్పుడు ఎవరైనా అడిగారనుకోండి, అప్పుడేం చెప్తారు? నేను కాదండి, వాళ్లే చెప్పారు, వాళ్లే చెప్పారు. ముందర చేసినా వెనక చేసినా తప్పు తప్పే. ఒక్క మంచి పనులకి మాత్రమే ముందర చేస్తే అప్రిసియేషన్, కాంప్లిమెంట్ చేయడం ఉంటుంది తప్ప, చెడ్డ పని ముందర చేస్తే తప్పు, తర్వాత చేస్తే రైట్ అని ఉంటుందా? ఉండదు కదా. సో ఎప్పుడు చేసినా తప్పే అయిన విషయం అసలు చేయకూడదు. సరే, మాకు తెలియట్లేదుకి సమాధానం నేను చెప్తా. మీరు ఏ పని చేస్తే ఎవరైనా సడన్ గా వచ్చినా, అప్పటికప్పుడు అనుకోకుండా ఏ పెద్దవాళ్ళైనా ఎదురుపడినా, మీరు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో తలదించుకుంటారో అటువంటి పనులు మొత్తం తప్పులే.
ఎవరు వచ్చినా సరే ధైర్యంగా ఇగో నేను మొబైల్లో ఒక స్టోరీ చూస్తున్నాను, ఇది ఒక యాక్టివిటీ ఉంది అని చెప్పారనుకోండి, అప్పుడు అమ్మా నాన్న టీచర్ ఎవరు పెద్దవాళ్ళు ఎవరేమనరు. అదే హోంవర్క్ చేస్తానని మొబైల్ తీసుకుని వాట్సాప్లో చాట్ చేయడం, రీల్స్లో యూట్యూబ్లో షార్ట్స్ గేమ్స్ ఆడడం చేస్తే ఎవరైనా చెప్పడంగానే గబగబా మనం దొంగలాగా ఛానల్ మార్చేసి బ్యాక్ బటన్ నొక్కేసి అంటే ఇది తప్పు. ఎవరో చూస్తారని భయపడుతున్నాము అంటే అది తప్పు పని, గుర్తుపెట్టేసుకోండి. సో ఇంక నుంచి ఏ పని చేయబోయే ముందైనా సరే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పని చేస్తున్నా, సడన్ గా అమ్మ వచ్చింది, నాన్న వచ్చారు, లేదా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు, స్కూల్లో అయితే టీచర్స్ చూస్తారు ఓకేనా, ప్రిన్సిపల్ సార్ చూస్తారు ఓకేనా అని క్వశ్చన్ చేసుకుని చూస్తే చూడండి నాకే ఓకే, అది కాదు చూస్తే మీరు తల ఎత్తుకుని సమాధానం చెప్పగలరా, తల దించుకోవాల్సిన పరిస్థితి అని క్వశ్చన్ చేసుకుని అది కరెక్ట్ అయితేనే చేయండి. ఇది మీకై మీరే అలవాటు చేసుకోండి. దీనికి అమ్మ నాన్న టీచరు ఫ్రెండ్స్ అన్న బాబాయ్ ఎవరు చెప్పక్కర్లా, మీ లైఫ్ ఇది. ఇలా ఉండడాన్ని సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. ఇంకా చాలా సెల్ఫ్లు ఉన్నాయి, మనం చిన్నగా చెప్పుకుందాం. కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ ఫాలో అవ్వండి ఓకేనా. బాయ్ బాయ్, నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఈ లోపల మన లైఫ్ విత్ సింఫనీ ఛానల్లో పాటలు కూడా వింటూ నేర్చుకోండి. సమ్మర్ కదా, ఓకే, టేక్ కేర్, థ్యాంక్